హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇవాళ క్యాండిల్ చూసామనుకోండి నిఫ్టీలో, సో ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక దోజీ క్యాండిల్. ఇంతకు ముందు కూడా ఇదే సేమ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో సింపుల్గా ప్లాన్ చేద్దాం. సో లాస్ట్ 3 days నుంచి అనాలిసిస్ చేద్దాం మనం. సో ఇక్కడ మనం చూసామనుకోండి, ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, ఇది బ్రేక్అవుట్ అయింది నిన్నటి క్యాండిల్. సో ఈ లో ఇంపార్టెంట్. అండ్ ఇవాళ మార్కెట్ అనేది దానిపైన ట్రేడ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఏదైతే మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ ఉందో దగ్గర అదే పాయింట్ నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ మనకి కనిపించింది. సో ఇప్పుడు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దోజీ క్యాండిల్ అంటే బయర్స్ అండ్ సెల్లర్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు. సో ప్రీవియస్ ట్రెండ్ అనేది మనకి బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ 2 things చేస్తుంది ఇక్కడ. సో మార్కెట్ అనేది ఫస్ట్ థింగ్, మార్కెట్కి ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఫాలో అవుతుంది. సో ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో దాని హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనకి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, ఏదైతే ఇవాళ డే లో ఉందో అది లో బ్రేక్ చేయాలి. దాని కింద ఆల్రెడీ నెక్స్ట్ క్యాండిల్లో మార్కెట్లో బయర్స్ ఉన్నారు కాబట్టి 24,900 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అండ్ దాని కింద ఆల్రెడీ 24,860 or 850 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. ఈ 2 సపోర్ట్ లెవెల్స్ పైన ఉన్నంతసేపు కంగారు పడాల్సింది ఏం లేదు. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు బయర్స్. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అండ్ ఈ లోని మనం స్టాప్ లాస్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, 24,900 అండ్ 24,865 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక మనకి డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఏదైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ లూజ్ అవుతారు బయర్స్, అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ లో బ్రేక్ చేసినట్టు అండ్ ఈ లో బ్రేక్ చేసినట్టు మార్కెట్ ఒక స్ట్రక్చర్ అట్లీస్ట్ 2 లోస్ మనకి బ్రేక్ అయిపోతాయి. అండ్ ఈవెన్ ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జరిగే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో అది కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయిపోతుంది. అండ్ ఈ జోన్ వచ్చేసి మళ్ళీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేయమని చెప్పాను, రీసెంట్ టైమ్స్లో నేను దీన్ని స్ట్రెచ్ కూడా చేయమని చెప్పాను. సో ఈ లెవెల్స్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. సో మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరగా సపోర్ట్ కూడా ఉంటుంది, లైక్ 24,800 లెవెల్. ఇది బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా రేపు దీని హై బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో దాని హై బ్రేక్ చేస్తే ఫర్దర్ మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే ఇవాళ డే లో ఉందో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ 24,900 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నట్టయితే అండ్ 24,865 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దీని కిందికి వస్తేనే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 130 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్సే. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ హై 51,400 అండ్ ఇవాళ లో వచ్చేసి 50,900. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వలేదు. అదే మనం ఫిన్ నిఫ్టీలో చూస్తే కొద్దిగా క్యాండిల్ అనేది స్ట్రాంగ్లీ క్లోజింగ్ ఇచ్చింది. సో ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్లో ఈ జోన్లో మనకి సపోర్ట్ ఉంది, అండ్ అప్పర్ సైడ్లో ఇక్కడ దగ్గరలోనే రెసిస్టెన్స్ అనేది మనకు ఉంది. సో 51,500 కానీ ఆర్ 51,600 లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో దగ్గరలో ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉండడం వల్ల మార్కెట్ అనేది కొద్దిగా స్లో మూమెంటం కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, స్టిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేపు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా క్లియర్లీ స్ట్రక్చర్ అనేది
బ్రేక్అవుట్ అవ్వలేదు, బుల్లిష్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వలేదు, స్టిల్ ఇంకా కూడా స్ట్రక్చర్ బేరిష్లోనే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చి ఇక్కడ బేస్ క్రియేట్ చేసింది అండ్ ఇక్కడ ఈ బేస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. బట్ ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ మళ్ళీ ఈ టాప్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్లో 51,500 లెవెల్, 51,600 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో మనం ఈ పాయింట్లో 51,900 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. సో సింపుల్గా మనం ప్లాన్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది ఇవాళ డే హై మార్కెట్లో బ్రేక్ అయింది అనుకోండి, ఫ్లాట్గా వెళ్ళి మార్కెట్లో ఒకవేళ డే హై బ్రేక్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో 51,500, 600 దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 2 to 300 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయవచ్చు. ఇక్కడ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. క్వాంటిటీ కొద్ది తక్కువ పెట్టండి. అండ్ ఇంకా అప్ సైడ్లో ట్రైల్ చేస్తే ఇంకా అప్ సైడ్లో వెళ్తే ఇక్కడ 51,900 టార్గెట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ అప్పుడు మార్కెట్లో కొద్దిగా స్పీడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మార్కెట్ అనేది నెక్స్ట్ ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే అంత స్పీడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. సో బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ 51,000 లెవెల్ అండ్ 50,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ అండ్ అప్పర్ సైడ్లో 51,500 అండ్ 51,900 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ మధ్యలో ఉంది ప్రైస్. సో ఇక్కడ మనం సింపుల్గా ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ మనకి సైడ్ వేస్ టు బుల్లిష్ కనిపిస్తుంది. సో 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను నేను. సో 15 minutes టైం ఫ్రేమ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చార్ట్స్ ఇంట్రాడేలో మీరు చూసి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తుంది. దాని తర్వాత మార్కెట్ స్లోప్ క్రియేట్ చేస్తుంది. డైలీ మీరు చూసినట్టయితే సేమ్ ఇవాళ కూడా చూడండి మళ్ళీ స్లోప్ క్రియేట్ చేసింది. సో మార్కెట్ ఎప్పుడైతే డే హైస్ బ్రేక్ అవుతుందో ఆల్మోస్ట్ జస్ట్ 100 పాయింట్స్ అలా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి రివర్సల్ మార్కెట్ వస్తుంది. సో సేమ్ కేసు రేపు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే హై బ్రేక్ చేస్తుందో సో దగ్గరలో 51,500, 600 లెవెల్ దగ్గర మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,500, 600 రెసిస్టెన్స్ నుంచి పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్లో మార్కెట్ సపోర్ట్ ఉంది. మార్కెట్ రియల్లీ అప్ సైడ్లో వెళ్ళాలంటే 51,000 లెవెల్ని బ్రేక్ చేయకూడదు, అంటే డౌన్ సైడ్లో బ్రేక్ చేయకూడదు. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ కూడా ఉంది. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ 51,000 లెవెల్ కిందికి మార్కెట్ వస్తే ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది నాకు అంటే 51,500, 600 పైన మార్కెట్లో వెళ్ళినట్టయితే అప్పుడే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. కాకపోతే మనకి డేటా పరంగా చూసినా సరే 51,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, 50,800 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు కంగారు పడాల్సిందే లేదు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్ ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫిన్ నిఫ్టీ కూడా చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ వచ్చేసి మనకి వాళ్ళ ఎక్స్పైరీ అయింది. ఫిన్ నిఫ్టీ 200 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో క్లోజ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే మార్నింగ్ అవర్స్లో బోత్ సైడ్స్ అయితే మార్కెట్లో మొమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే ఎస్టర్డే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ కూడా బ్రేక్ చేసింది. ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ క్యాండిల్ మార్కెట్లో మొమెంటం, దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. అండ్ లాస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ పాయింట్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 23,600 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో. అండ్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ ఈ లోని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లో అంటే 23,300 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ కూడా మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఈ లోని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లో బ్రేక్ అయితే ఫర్దర్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పిఈ సైడ్లో ఫిన్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో ఫిన్ నిఫ్టీ వెళ్ళాలంటే 23,600 ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ పైనే మార్కెట్ వెళ్తే అప్పుడే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే
యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది 67,000 అండ్ ఇక్కడ 25,300 లెవెల్ దగ్గర 1,14,000 అండ్ 25,100 లెవెల్ దగ్గర 66,000 అండ్ 73,000. అప్పర్ సైడ్లో కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో మార్కెట్లో 24,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,800 సపోర్ట్ లెవెల్. పుట్ సైడ్ మనం చూసినట్టయితే డేటా కొద్దిగా వీక్గా కనిపిస్తుంది, కాల్ సైడ్ డేటా కొద్దిగా యాడ్ అయింది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా నిఫ్టీది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ మనం 51,300 51,300 లెవెల్ దగ్గర 32,000 ఉంది, ఇక్కడ 80,000 ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే సో పుట్ సైడ్ కొద్దిగా స్లైట్లీ ఎక్కువగా కనిపిస్తుంది. 50,900 లెవెల్ దగ్గర 60,000 అండ్ 51,000 లెవెల్ దగ్గర 56,000. సో స్లైట్లీ ఇక్కడ మనకి పాజిటివ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ఓఐ డేటా చూసినట్టయితే. అండ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ చూసినట్టయితే కొద్దిగా కాల్ సైడ్ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ మనకి యాజ్ పర్ డేటా అయితే పాజిటివ్ కనిపిస్తుంది. బట్ 51,500 పైకి వెళ్తే మార్కెట్ 52,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 51,500 పైన వెళ్తే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం డేటా కూడా చూసుకుందాం. అండ్ ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూపించలేదు, సో డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో సో ఇక్కడ స్ట్రాంగ్లీ కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో అయితే. అదే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్. సో ఫిన్ నిఫ్టీ వాళ్ళ ఎక్స్పైరీ ఉండే కాబట్టి కొద్దిగా మొమెంటం అండ్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉన్నాయో దాని దగ్గరలో పైన క్లోజ్ అయింది. ఒకవేళ దీని పైన మార్కెట్ కంటిన్యూ అవుతే మళ్ళీ ఈ టాప్ని మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఈ ఆల్రెడీ లోస్ ఈ 15 minutesలో డిస్కస్ చేసాము. సో దాన్ని ఫాలో అవ్వండి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఓకేనా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ చూసినట్టయితే ఇక్కడ US30 అంటే డౌ జోన్స్ స్లైట్లీ మనకి నెగిటివ్లో ఉంది, 17 points ఆల్మోస్ట్ ఫ్లాట్. అండ్ US టెక్ 100 వచ్చేసి నాస్డాక్ స్లైట్లీ పాజిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి జపాన్ వచ్చేసి మనకి 442 points పాజిటివ్లో ఉంది. ఓకేనా. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 200 points పాజిటివ్లో ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు పాజిటివే కనిపిస్తున్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ స్ట్రాంగర్ ఉన్నాయి. ఓకేనా. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో రీసెంట్గా ఏదైతే న్యూసెస్ ఉన్నాయో టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అని చెప్పి న్యూసెస్ ఏదైతే రన్ అవుతున్నాయో సో దానికోసం అని చెప్పి నేను బ్యాకప్గా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మనకి టెలిగ్రామ్ ఛానల్ కనుక బ్యాన్ అయింది అనుకోండి, మనం వాట్సాప్ ఛానల్కి స్విచ్ అవుతాం. అండ్ ఆల్రెడీ ఎవరైతే 4,100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఏదైతే అప్డేట్స్ వస్తాయో అన్నీ కూడా టెలిగ్రామ్ బ్యాన్ అయ్యే వరకు అలాగే కంటిన్యూ అవుతాయి. సో టెలిగ్రామ్ ఒకవేళ బ్యాన్ అయింది అనుకోండి, వాట్సాప్ పైన మనం అది కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే వాట్సాప్ పైన మనం స్విచ్ అవుదాం. సో బోత్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ని రెండు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.